హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కోస్టరికా ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్‌లో. సియారా 10th బర్త్‌డేకి ఏప్రిల్‌లో తనకి గిఫ్ట్‌గా ఈ ట్రిప్‌ని ప్లాన్ చేశాము. కోస్టరికా ఒక స్పానిష్ స్పీకింగ్ సెంట్రల్ అమెరికన్ కంట్రీ. అండ్ ఇది మా హై లెవెల్ ఐటినరీ. ఇది డ్రైవింగ్ డైరెక్షన్స్ చూపిస్తుంది. కానీ మేము ఫ్లై అయ్యాము. రిఫరెన్స్ కోసమని మ్యాప్‌లో చూపిస్తున్నాను. మాకు దగ్గరలో ఎయిర్‌పోర్ట్స్ ఏవి లేవు కాబట్టి 4½ అవర్స్ డ్రైవ్ చేసి లాస్ ఏంజలస్ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాము. అక్కడ కార్ పార్క్ చేసి అక్కడి నుంచి శాన్ హోసే కోస్టరికా క్యాపిటల్ అక్కడికి ఫ్లై అయ్యాము. అక్కడి నుంచి లా ఫార్చునాకెళ్ళాము. అక్కడ 2 నైట్స్ 3 డేస్ ఉన్నాము. అండ్ అక్కడి నుంచి హాకోకెళ్ళాము. హాకో ఒక బీచ్ టౌన్. అక్కడ 3 డేస్ అండ్ 4 నైట్స్ ఉన్నాము. మళ్ళీ అక్కడి నుంచి శాన్ హోసేకొచ్చి బ్యాక్ లాస్ ఏంజలస్‌కి ఫ్లై అయ్యాము. ఇంకా 45 మినిట్స్‌లో బోర్డింగ్ ఉందనంగా శాస్త కింద పడిపోయింది ఎయిర్‌పోర్ట్‌లో. తనకి ఎంతసేపున్నా బ్లీడింగ్ స్టాప్ అవ్వకపోతే ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ వాళ్ళు లిక్విడ్ క్రీమ్ అండ్ బ్యాండేడ్ ఇచ్చారు. ఇంకా తగ్గకపోతే పారామెడిక్స్‌ని పిలుస్తామన్నారు. బట్ లక్కీగా స్టాప్ అయింది. తను చాలా ఎనర్జెటిక్‌గా ఉంటుంది. తనని ఒక చోట చాలాసేపు ఉంచడం చాలా కష్టమే. అప్పటికి 3, 4 అవర్స్ ఉన్నాము ఎయిర్‌పోర్ట్‌లో. సో, అలా మా ట్రిప్ స్టార్ట్ అయింది. మా ఫ్లైట్ ఈవినింగ్ 5కి లాస్ ఏంజలస్‌లో. మేము శాన్ హోసే కోస్టరికా రీచ్ అయ్యేటప్పటికి రాత్రి 12 అయింది. ఇమిగ్రేషన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడే ఎయిర్‌పోర్ట్‌లోనే రెంటల్ కార్ బూత్స్ ఉంటాయి. అక్కడ చెక్ ఇన్ చేస్తే వాళ్ళు షటిల్ పంపిస్తారు. సో, షటిల్ అక్కడి నుంచి 10 మినిట్ డ్రైవ్ రెంటల్ కార్ సెంటర్‌కి. వాళ్ళు అక్కడ డ్రాప్ చేస్తారు మనని. అండ్ మన రెంటల్ కార్‌ని పికప్ చేసుకోవచ్చు. మాకు 7 డేస్‌కి $300 అయింది. ఇన్సూరెన్స్ చాలా మస్ట్. కానీ మా క్రెడిట్ కార్డ్ కంపెనీ కంప్లీట్ ఇన్సూరెన్స్ అంతా కవర్ చేసింది. సో, అందుకని మాకు రెంటల్‌కి మాత్రమే $300 అయ్యింది. కానీ మామూలుగా ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే దానికి డబుల్ అవుతుంది. అండ్ కార్ పికప్ చేసుకొని లేట్ అయింది కదా! మేము ఆల్రెడీ ఏం చేసామంటే ఎయిర్‌పోర్ట్ పక్కనే మ్యారియట్ ఉంటే అక్కడ బుక్ చేసుకున్నాము. ఎక్కువ దూరము ఎందుకు రాత్రి అని చెప్పి. సో, అక్కడ చెక్ ఇన్ చేసేసి వాళ్ళు ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చారు. సో, అంత లేట్ నైట్ కదా! సో, జస్ట్ ఫ్రూట్స్ తినేసి పడుకునేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయిపోయి మెక్‌డొనాల్డ్స్‌కెళ్ళాము బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేసాము. రైస్ అండ్ బీన్స్, 2 టోర్టియాస్, ఎగ్స్ అండ్ మధురోస్ అని అదొక స్వీట్ ఐటెమ్. అది ఇచ్చారు. అక్కడి నుంచి లాపాస్ వాటర్‌ఫాల్ గార్డెన్స్‌కెళ్ళాము. అదొక యానిమల్ శాంక్చురీ. ఒక 2½ అవర్స్ టు 3 అవర్స్ పడుతుంది మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడానికి. కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ వైల్డ్ లైఫ్ ఉంది. టూకాన్స్ కనిపించాయి. నేనెప్పుడు చూడలేదు టూకాన్స్‌ని. అండ్ నాకు బటర్‌ఫ్లై అబ్జర్వేటరీ కూడా బా నచ్చింది. అండ్ డిఫరెంట్ స్నేక్స్ ఉన్నాయి. అక్కడే పక్కన వాటికి సంబంధించిన వెనమ్స్ కూడా పెట్టారు. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. అంతా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత లాస్ట్‌లో షటిల్స్ ఉంటాయి. వాళ్ళు మనని పార్కింగ్ లాట్‌లో డ్రాప్ చేసేస్తారు. Oh, Shasta, the air. It's so fresh, I can't even smell my liquid. అక్కడి నుంచి ఎయిర్‌బిఎన్‌బికి డ్రైవ్ చేసాము. మధ్యలో సన్నీస్ ఇండియన్ ఫుడ్‌లో ఎర్లీ డిన్నర్ చేసాము. ఫుడ్ వాజ్ ఓకే. అండ్ మేము ఒక ఫామ్‌లో స్టే చేసాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. ద హోస్ట్ వాజ్ వెరీ పేషెంట్. మాకు వాళ్ళకున్న జింజర్, టర్మరిక్ ప్లాంట్స్, పైనాపిల్, మ్యాంగోస్ అన్నీ చూపించారు. అండ్ మాకు హోమ్ గ్రోన్ ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. అక్కడ ఉన్నన్ని రోజులు ఫ్రూట్స్ బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్‌గా కోస్టరికాలో ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసాం బాగా. ఇంకా కిడ్స్ అయితే ఫార్మ్ యానిమల్స్‌తో ఆడుకొని అండ్ చికెన్స్‌తో ఆడుకొని అండ్ రోజు మార్నింగ్ బాస్కెట్ తీసుకెళ్ళి ఎగ్స్ తెచ్చుకునేవాళ్ళు. అదే మేము బ్రేక్‌ఫాస్ట్‌కి వాడేవాళ్ళం. మాకు కిడ్స్‌కి చాలా సెల్ఫ్ ఎంగేజింగ్‌గా అనిపించింది. రిలాక్స్డ్‌గా అనిపించింది. చాలా టైం స్పెండ్ చేసాము ఫామ్‌లోనే.
ప్రతి ఎయిర్బిఎన్బిలో అలా దొరకటం అలా ఉండటం కష్టం, బట్ వీ గాట్ లక్కీ. సో యా, దట్స్ హౌ వీ ఎండెడ్ దట్ డే. నెక్స్ట్ డే మిస్టికో హ్యాంగింగ్ బ్రిడ్జెస్కి వెళ్ళాము. మాకు రిజర్వేషన్ తీసుకోవాలని తెలీదు, దానికి కావాలని తెలీదు. వెళ్తే వాళ్ళు ఆన్లైన్ రిజర్వ్ చేసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ చూస్తే మాకు దొరకలేదు. ఇంకా పక్కన స్టోర్ ఉంటే కాఫీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిని అడిగాము, మాకు ఇలా దొరకలేదు, ఇంకేదైనా ఎక్కడైనా దొరుకుతాయా అని. అప్పుడు తను షీ మేడ్ ఎ ఫ్యూ ఫోన్ కాల్స్ అండ్ తన సిస్టమ్ నుంచి మాకు గైడెడ్ టూర్ బుక్ చేయించింది. అలా టికెట్స్ దొరికాయి మాకు. 6 హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ గైడ్స్తో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్పాట్ చేయలేనివి అవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళు చాలా టూర్స్ చేసి ఉంటారు. అండ్ వాళ్ళకి వేరే గైడ్స్తో కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. అలా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అనిపించింది. What a volcano. Daddy, is the what type of volcano is this అరీనా called again? volcano కూడా కనిపిస్తుంది. Is it extinct, dormant? Yeah, it's dormant right now. It was active from 1960 to 2010. That's a lot. లంచ్కి లోకల్ ఫుడ్ ట్రై చేసాము, అక్కడ డాబా స్టైల్లో ఉంటే చాలా బాగుండింది ఫుడ్. ఎయిర్బిఎన్బికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాము. పిల్లలు కాసేపు ఫామ్లో ఆడుకున్నారు. Like that. Look, mommy. That's the best way to see the pig. They don't have mouths. Yes, they do. Where's their mouth? నైట్ హల్దీ ఇండియన్ ఫుడ్కి వెళ్ళాము. ఫుడ్ చాలా బాగుండింది. దొరికిన ఇంగ్రీడియంట్స్తో లిమిటెడ్ స్పైసెస్తో అలా చేయడం చాలా అమేజింగ్ అనిపించింది నాకు. వాళ్ళు పన్నీర్ కూడా ఇన్ హౌసే చేస్తారంట. నెక్స్ట్ డే మా చెక్అవుట్, అది హైలైట్ ఆఫ్ లా ఫార్చునా అనొచ్చు. బిసైడ్స్ ద ఫార్మ్ స్టే, డాన్ హువాన్ కాఫీ అండ్ చాక్లెట్ టూర్. సో అక్కడ కాఫీ మేకింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్ అంతా చూపించారు, ఎలా చేస్తారు అంటే హార్వెస్ట్ ఎలా చేస్తారు, కాఫీ ఫస్ట్ ఎక్కడ దొరుకుతుంది, అక్కడి నుంచి వాళ్ళు యూస్ చేసే మెషిన్స్, వాళ్ళు హార్వెస్ట్ చేసే పద్ధతి, He's roasting coffee. కాఫీని రోస్ట్ చేయడం Or grinding చూపించారు. coffee. అతను అక్కడ రోస్ట్ చేసి మాకు అందరికీ కాఫీ కూడా ఇచ్చారు. దాని తర్వాత చాక్లెట్ మేకింగ్. సో ఇక్కడ చాక్లెట్ మేకింగ్ చేసేటప్పుడు నాకు ఏం అర్థమైందంటే 100% చాక్లెట్ ట్రై చేయమన్నారు, చేసాము. దాని తర్వాత వాళ్ళు అన్ని వెనిలా ఎసెన్స్, షుగర్ అన్నీ ఇచ్చారు, డిఫరెంట్ స్పైసెస్, సినమన్ అన్నీ ఇచ్చారు. ఇచ్చి మీరు ఫ్లేవర్స్ యాడ్ చేసుకోండి అని చెప్పారు. సో 90%, 85% డార్క్ చాక్లెట్ అవి తయారు చేస్తుంటే నాకు ఏమర్థమైందంటే ఎంత షుగర్ వేస్తేనో అది 90%, 85%కి అయింది. సో నేనేమనుకునేదాన్ని అంటే నేను 85%, 90% తింటున్నాను కదా, ఓకే అని అనుకునేదాన్ని అని నాకు అనిపించేది. కానీ చేస్తుంటే అప్పుడు అర్థమైంది, ఓ ఇంత షుగర్ వేస్తే ఇది 85-90%కి వచ్చిందా అని చెప్పి. సో దాట్స్ వన్ థింగ్ ఐ గాట్ టు నో. అండ్ అక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్స్, పైనాపిల్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి. ఓవరాల్ చాలా బాగుండింది అది. అక్కడే కొంచెం షాపింగ్ చేసి వాళ్ళ దగ్గర డార్క్ చాక్లెట్తో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటున్నాయి, ఆరెంజ్, మ్యాంగో అని, అవి కొన్ని తీసుకున్నాము. అలానే కాఫీ పౌడర్ తీసుకున్నాము అండ్ చిన్న కాఫీ స్టాండ్ విత్ కాఫీ మగ్ కూడా తీసుకున్నాము. ఎప్పుడైనా చూపిస్తాను. Sometimes people say, why in all this souvenir have that one? ఇంకా అక్కడి నుంచి హాకుకి స్టార్ట్ అయ్యాము. హాకు ఒక బీచ్ టౌన్ అండ్ బాగా పాపులర్. సో బాగా హైవేస్ వేశారు. లా ఫార్చునాకి వెళ్ళే దారిలో బాగా ఇరుగ్గా ఉండింది ఆ సందులన్నీ, కానీ ఇక్కడ చాలా స్పేషియస్గా ఉండింది. ప్లస్ హైవేస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎయిర్బిఎన్బిలో చెక్ ఇన్ చేసేసి ఆ రోజు డిన్నర్కి కార్మా వీగన్ ఫుడ్ అని అక్కడికి వెళ్ళాము. చిక్పీ శాండ్విచ్ తీసుకున్నాను నేను, చాలా యమ్మీగా ఉండింది. హ్యాండ్స్ డౌన్ వన్ ఆఫ్ మై బెస్ట్ శాండ్విచెస్ ఐ ఎవర్ హ్యాడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డే మేము కరారా నేషనల్ పార్క్ వెళ్దాం అనుకున్నాము. సో బేసిక్గా మేము ఏమనుకున్నామంటే హాకోని బేస్ కింద పెట్టుకొని 2 నేషనల్ పార్క్స్కి వెళ్దాం అనుకున్నాము, కరారా నేషనల్ పార్క్ అండ్ మాన్యువల్ ఆంటోనియో. కానీ రెండిటికి మాకు రిజర్వేషన్ లేదు, బేసిక్గా మాకు తెలీదు. లక్కీగా కరారా నేషనల్ పార్క్లో ఏంటంటే చాలా స్లాట్స్ అవైలబుల్ అయి ఉన్నాయి.
సో మేము రిజర్వ్ చేసుకున్నాము, కానీ లాస్ట్ మినిట్లో రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి మాకు గైడ్ దొరకలేదు. మాకు మేమే ఎక్స్ప్లోర్ చేసాము. శాస్తా వాజ్ సో గుడ్. చాలా యానిమల్స్ని ఫైండ్ చేసింది. Yeah, you should అండ్ be the మేము అలా guide హైట్లో Shasta for వెళ్తూ us. ఉంటే ఎవరికో ఆల్ స్నేక్ని తినడం కనిపించి మాకు చూపించారు. సో చూసాము. అక్కడ యాక్చువల్గా స్కార్లెట్ మక్కాస్ చాలా ఫేమస్ అంటారు, కానీ మాకు కనిపించలేదు. కానీ నెక్స్ట్ డే మాన్యువల్ ఆంటోనియోకి వెళ్ళినప్పుడు కనిపించింది. సో నెక్స్ట్ డే మాన్యువల్ ఆంటోనియోకి వెళ్దామని ప్లాన్, కానీ మాకు అసలు టికెట్స్ దొరకలేదు. ఆ రోజు సాయంత్రం ఎయిర్బిఎన్బి ఎక్స్పీరియన్సెస్ చూస్తే ఎవరో టూర్ ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి. వాళ్ళకి మెసేజ్ చేస్తే టికెట్స్ లేవు, మీ దగ్గర ఉన్నాయా అంటే ఇంకా వాళ్ళు మాకు టికెట్స్ కూడా బుక్ చేసి టూర్ ఆఫర్ చేశారు. అలా వీ వర్ ఏబుల్ టు మేక్ ఇట్. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి దొరికింది మాకు టూరు. చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ డ్రైవ్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. గైడ్ని 7 o'clock కల్లా పార్కింగ్ లాట్లో కలిసాము. కలవంగానే వి సా స్కార్లెట్ మక్కాస్. చాలా హ్యాపీ అనిపించింది. Look what they're doing to each other. సో మార్నింగ్ ఇస్ ద బెస్ట్ They are టైం couple. వైల్డ్ లైఫ్ చూడాలి And they're అంటే. staying మేము live together. అనుకోకుండా మాకు అదొక స్లాట్ 7 years together. దట్ వే వి గాట్ లక్కీ. అండ్ చాలా వైల్డ్ లైఫ్ కనిపించింది. హౌలర్ మంకీస్, క్రాబ్స్, ఇగ్వానా, ఫ్రాగ్స్, బ్యాట్. Oh yeah, look straight up. 2 hours అలా ఎక్స్ప్లోర్ చేసి Be careful with that tree. బీచ్ ఉంది అక్కడే. ఇంకా గైడ్ అక్కడ బీచ్ దగ్గర అందరూ డిస్పర్స్ అయిపోతారు. మేము కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి బ్యాక్ పార్కింగ్ లాట్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఎయిర్బిఎన్బికి డ్రైవ్ చేసాము. ఆ రోజు ఈవినింగ్ డిన్నర్కి నాన్ సెట్ కర్రీస్కి వెళ్ళాము. ఇండియన్ రెస్టారెంట్ చాలా బాగుండింది ఫుడ్. ఎస్పెషల్లీ వాళ్ళ బిర్యానీ నాకు చాలా నచ్చింది. మేము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లంచ్కి అక్కడికే వెళ్ళాము చెక్అవుట్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ డే మార్నింగ్ బోహియో కోస్టర్స్ అని అక్కడ ఆ క్యాఫేలో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. కాఫీ మాత్రం చాలా బాగుండింది. అయిపోయిన తర్వాత ఎయిర్బిఎన్బికి రిటర్న్ వచ్చి అంతా ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసాము 12కి. అక్కడి నుంచి నాన్ సెట్ కర్రీస్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి ఇంకా మెల్లగా ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేసాము. రాత్రి 1 o'clockకి మా ఫ్లైట్. ఇంకా రెంటల్ కార్ సెంటర్లో కార్ ఇచ్చేసి మెల్లగా ఎయిర్పోర్ట్లోనే టైం పాస్ చేసాము. ఇదిగో చూడండి వికెట్స్ డౌన్. అలా వి ఎండెడ్ అవర్ ట్రిప్. ఇట్ వాస్ ఎ గ్రేట్ ట్రిప్ అనే కంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అనొచ్చు. నాకు అలా ఏ ఆలోచనలు లేకుండా ఈ పని అయిందా, ఆ పని అయిందా, ఏం చేస్తున్నాము, ఆఫీస్ పని అయిందా, ఇవేం ఆలోచనలు లేకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, అదంతా చాలా నచ్చుతుంది నాకు. లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు కదా, నాకు అలా అనిపిస్తుంది ట్రావెల్. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ ఎంజాయ్ ట్రావెలింగ్. ఎప్పుడైనా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అండ్ బోనస్ ఏంటంటే వేరే కల్చర్స్ గురించి, లైఫ్ స్టైల్స్ గురించి తెలుసుకోవచ్చు. అది కూడా నాకు చాలా ఇష్టము. ఇట్ గివ్స్ మీ న్యూ పర్స్పెక్టివ్ టు లైఫ్ అనిపిస్తుంది. బాగుండింది కోస్టరీకా, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే ట్రాఫిక్, అండ్ ఇట్స్ స్లోలీ బికమింగ్ కమర్షియల్ అనిపిస్తుంది. అంటే టూరిస్ట్ స్పాట్ కదా, అలానే ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ these places, the natural, beautiful and quiet places, when they become too commercial, they lose their soul అనిపిస్తుంది నాకు. That's my feeling. Yeah, hope you enjoyed. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. ఉంటాను. బాయ్.